అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము గనుడు 104వ కీర్తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 104వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులను గాను ఆయన చేసుకుని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకుండా ఆయన దానికి పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పి ఉన్నావు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగూ మరి మహోన్నతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించే గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు అంటే ఆయన అధిక ఘనత వహించిన వాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. మహాత్యము గల ప్రభావము ధరించిన వాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. వస్త్రము వలె వెలుగును కప్పుకున్నవాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆకాశ విశాలమును మరి తెరవలే పరిచినవాడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. మేఘములను వాహనముగా మరి వాయువులను దూతలుగా చేసిన దేవుడు కాబట్టి ఆయన మనం స్తుతించాలి. అగ్ని జ్వాలలను పరిచారకులుగా చేసుకున్నాడు కాబట్టి అందును బట్టి ఆయన స్తుతించాలి. భూమిని స్థిరపరిచి దాని మీద అగాధ జలములను కప్పినవాడు కాబట్టి అందును బట్టి మనం స్తుతించాలి. మానవునిగా వచ్చినప్పుడు ఆయన ఘనతను మహాత్యమును ప్రభావమును పక్కన పెట్టి వచ్చాడు. ఆయన ఎంత ఘనమైన వాడు అంటే, ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వాడు అంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్నటువంటి ఆయన, తండ్రితో ఉన్నటువంటి ఆయన తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆ ఘనతను ఆ మహిమను అన్నీ కూడా వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు అంటే ఘనమైన వాడు, ప్రేమ కలిగిన వాడు, మహాత్యం కలిగిన వాడు. అక్కడ గమనిస్తే ఆయన మహాత్యమును ప్రభావమును ఘనతను కొందరు మాత్రమే ఆనాడు గుర్తించారు. నేడు అనేక మంది గుర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికి నిర్మాణకుడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే జీవాధిపతి అయినటువంటి దేవుడు, ఆయనే సార్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవుడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తప్ప వేరే దేవుడు కూడా లేడు. ఎందుకంటే ఈ భూలోకములో ఆయన తప్ప వేరే దేవుడు ఎవరు కూడా లేరు. నిజమైన దేవుడు, ఆయన రక్షించడానికి సమర్థుడు కాబట్టి ఆయనే తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన చిందించేవంటి ఆ రక్తధారలో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను చేశాడు. అటువంటి దేవుణ్ణి అని మనం స్తుతించాలి.
ఘనమైనటువంటి దేవుడు. ఆయన చేసిన ఘనకార్యములు ఎన్నో ఉన్నతమైనవిగా ఉన్నాయి. ఎందరినో బాగు చేశాడు. ఎందరికో మరి ఎందరికో ఆరోగ్యమును దయచేసినటువంటి దేవుడు. ఎందరికో నెమ్మదిచ్చినటువంటి దేవుడు. ఎందరికో రక్షణ అనుభవంలోనికి నడిపించినటువంటి దేవుడు. ఒక్క బలి, ఒక్క అర్పణ ద్వారా ఆయన చేసినటువంటి ఆ పుణ్యకార్యము, ఆయన చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ గనుడైనటువంటి ఆయనను, ఆ అత్యధిక ఘనత వహించినటువంటి ఆయనను మనము స్తుతించి గణపరిచి పూజించవలసిన వారం ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ లోకంలో మేము ఉంటుండగా తండ్రి ప్రభువా, మీరు ఎక్కడి కింద మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడేందుకు స్తోత్రములు. మమ్మల్ని ఏర్పాటు చేసుకునేందుకు మీకు వందనాలు. ఎంత మీరు ఘనుడో, ఎంత ప్రభావం కలిగిన దేవుడో, ఎంత మహాత్యం కలిగిన దేవుడో ఉదయకాల వేళలో తండ్రి ప్రభువా, మీ దివ్యమైన లేఖనాలు చదువుకునే కృపను మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.